నెక్స్ట్ కర్వేచర్ పెన్ టూల్. కర్వేచర్ పెన్ టూల్ అనేది ఎలా పనిచేస్తుందంటే, కర్వేచర్ ఆ పేరులోనే ఉన్నట్టుగా సూపర్ కర్వ్. ఎట్లా అంటే ఎక్సలెంట్ కర్వ్ వస్తుంది అన్నట్టు. దాన్ని రెండు విధాలుగా వాడచ్చు. ఒకటి మామూలుగా జనరల్గా కర్వ్స్ డ్రా చేసుకోవడానికి వాడుతుంటాం. ఓకే. సో అది ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా షేప్ డ్రా చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయండి. యాక్చువల్గా ఈ చూడండి, ఇక్కడ పాత్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ లేయర్స్ పక్కన పక్కన పాత్ ఉంది. ఈ పాత్లో, వర్కింగ్ పాత్లో ఇక్కడ ఏదో పెన్ డ్రైవ్ తో మన పెన్ టూల్తో గీసి పెట్టాం. దానికి ఇది కంటిన్యూ అవుతుంది. సో అది కంటిన్యూ కావద్దంటే మీరు దీనికి డిలీట్ అయినా చేయాలి, లేకపోతే దాని పేరైనా మార్చుకోవాలి. సో నేను అది డిలీట్ ఓకే. చేశాను. ఇప్పుడు డ్రా చేస్తే కొత్త పాత్ అనేది వస్తుంది. ఈ పాత్ ఎలా ఓకే. ఉంటుంది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాను. ఒక దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఏం జరగదు. ఇప్పుడు మూవ్ ఏం మూమెంట్ ఉంది. ఇంకో దగ్గర క్లిక్ చేసిన తర్వాత దీని కర్వ్ అనేది మారుతుంది చూడండి ఇట్లా. ఓకే. సో మళ్ళీ ఇక్కడ ఏం జరగదు. మళ్ళీ నేను ఇంకో దగ్గర క్లిక్ చేసినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి కర్వ్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి ఇట్లా. సో ఉమ్. ఎంత మంచి కర్వ్ వచ్చింది చూసారా. అవును. సో అట్లా షేప్స్ డ్రా చేసుకోవడానికి కర్వేచర్ టూల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మరి ఇట్లా రావడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, దీన్ని ఒక న్యూ లేయర్ల కింద తీసుకోవచ్చు. న్యూ లేయర్ తీసుకొని దీనిలో ఏమైనా కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. మరి ఎలా ఫిల్ చేయాలంటే, ఇప్పుడు పెన్ టూల్తో రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫిల్ పాత్ అని ఉంది. సో ఫిల్ పాత్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫోర్గ్రౌండ్ ఈ కలర్తో ఫిల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇట్లా. సో ఇలా పాత్ ఫిల్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. డిజైన్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది. మీరు గ్రాఫిక్ డిజైన్ ఇటువంటి ఎక్కువ చూస్తుంటారు. ఓకే. ఆ, సో మరి ఇంకొక విధంగా ఈ కర్వేచర్ టూల్ని ఎలా వాడుకోవచ్చు అంటే, ఇప్పుడు చూడండి, నేను నేను వేరే గూగుల్లోకి వెళ్ళిపోయి కొన్ని షేప్స్ ఏదైనా డౌన్లోడ్ చేస్తాను. సో ఇట్లాంటి కర్వేచర్ టూల్తో ఇటువంటి అన్ని కూడా మనం డ్రా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ ఓకే. ఓకే సరే, ఇది ఏదైనా ఒకటి తీసుకుంటాను, పర్లేదు. ఉమ్. సో ఇది నేను జస్ట్ కాపీ ఇమేజ్ అంటున్నాను. కాపీ ఇమేజ్ అని ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి పేస్ట్ చేసేస్తాను. ఇవన్నీ కూడా హైడ్ చేసేస్తున్నాను. కంట్రోల్ వి కొట్టాను. సో ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, దీన్ని కంట్రోల్ టీ అని సైజ్ పెంచుతాను. సో ఈ పాత్ నాకు అవసరం లేదు, డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, నేను పెన్ టూల్తో ఫస్ట్ ఏం చేస్తానంటే, జస్ట్ పాయింట్స్ పెట్టుకుంటాను. అంటే మీకు ఇంతకుముందు స్టైల్లో మనం ఏం చేసాం, క్లిక్ చేసి అడ్జస్ట్ చేసాం, బెండ్ చేసాం. కానీ అలా చేయకుండా జస్ట్ ఇలా పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇలా పాయింట్స్ పెట్టుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం వేసుకొని ఇప్పుడు కర్వేచర్ టూల్తో దీన్ని కర్వ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అలా కూడా కర్వేచర్ టూల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కర్వేచర్ టూల్ తీసుకొని చూడండి. ఉమ్. అంటే ముందు మనకి ఎలా ఎక్కడెక్కడ కాంటే ముందు డాట్స్ పెట్టుకొని తర్వాత షేప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లైన్స్ పెట్టుకోవాలి. సో ఇలా మీకు ఎప్పుడైనా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే చేసుకోవచ్చు. కానీ అంత మనకు ఒరిజినల్ షేప్ ఉన్నట్టుగా రాదు. కాకపోతే ఒక మంచి కర్వ్ షేప్ అనేది వస్తుంది. సో దీన్ని ఏం చేయాలి, ఇటు వెనక్కి లాగాలి. ఉమ్. ఇట్లా. అంటే ఇక్కడ ఇది మనకి బాగా వచ్చింది. ఇది దీనికంటే మనది బెటర్గా వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ అనాలి. అయితే ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు ఇట్లా ఉంది కదండి. ఉమ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు బయటికి వెళ్ళాలి కదా, ఇట్లా వెళ్ళాలి. ఉమ్. సో కాబట్టి మీరు ఏం అప్పుడు చేస్తారంటే, అలాంటప్పుడు రెండుగా చేసుకోవడం కుదరదా సార్? ఆ, అంటే ఇక్కడ రెండు పాయింట్లు పెట్టి ఒక పాయింట్ ఆ, పైకి ఒక పాయింట్ కింద అంతే ఇలా అంతే అంటాం కుదరదా? అంతే అంతే. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి ఒక టూల్ ఉపయోగపడుతుంది. యాడ్ యాంకర్ పాయింట్ టూల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఒక్కసారి ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, యాంకర్ పాయింట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు కర్వేచర్ టూల్తో కానీ, ఓకే, ఆ కర్వేచర్ టూల్తో మనం ఇలా అంటే చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. మనకి ఇట్లా బెండింగ్ అనేది వస్తుంది అన్నట్టు ఇలా ఇలా.
అయితే ఇక్కడ ఆ షేప్ లాగా కాకుండా మన షేప్కి అడాప్ట్ అయ్యి వచ్చింది అన్నట్టు. సో మన షేప్కి అడాప్ట్ అయ్యి వచ్చింది, అది ప్రాపర్గా కనిపిస్తుంది అన్నట్టు. సో అది అలాగే ఉంచుదాం. ఇది కొంచెం ఇట్లా ఉన్నా పర్వాలేదు. ఓకే, సో ఇలా కర్వేచర్ టూల్ని మనం వాడుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో కర్వేచర్ టూల్తో ఇంకా చూడండి, ఇట్లా ఇది ఎస్కేప్ బటన్ నొక్కుతున్నాను. ఎస్కేప్ బటన్ నొక్కి పాత్లో మీరు దీనికి వేరే పేరు పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసి పాత్ 1 అని పెట్టాను. సో ఇప్పుడు నేను ఏదైనా డ్రా చేస్తే కొత్త పాత్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, కొత్త పాత్ వస్తుంది, సేమ్ పాత్లో రాదు. ఓకే, న్యూ పాత్ ఓకే. తీసుకుంటాను, బెటర్. న్యూ పాత్. ఓకే, సో ఈ న్యూ పాత్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి, సో ఇలా పర్ఫెక్ట్ ఒక సర్కిల్ కూడా డ్రా చేసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. చూసారా? అంటే ఒక ఉమ్. మంచి సర్కిల్ డ్రా ఫామ్లో కూడా ఒక కర్వేచర్ టూల్తో మనం ఇలా మార్చుకోవచ్చు. నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాడ్ యాంకర్ పాయింట్ టూల్ గురించి మీకు ఇందాక అర్థమైంది కదా. అది క్లిక్ ఆ, చేస్తే ఏంటంటే ఒక అర్థమైంది. యాంకర్ పాయింట్ వస్తుంది. సో యాంకర్ పాయింట్ వల్ల లాభం ఏంటి అంటే మళ్ళీ మనం ఇది మూవ్ చేసుకోవడానికి, సో ఇలా మోడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఓకే. డిలీట్ యాంకర్ పాయింట్ అంటే ఇటువంటి ఎక్స్ట్రా ఉన్న యాంకర్ పాయింట్ జస్ట్ ఇట్లా చేయడం వల్ల క్లిక్ చేసేస్తాం అన్నట్టు. సో ఇక్కడ, ఓకే. సో క్లిక్ చేసేసాం. క్లిక్ చేస్తే అక్కడ యాంకర్ పాయింట్ డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కన్వర్ట్ పాయింట్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, పాయింట్ అంటే మనకి, నేను ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఒక మళ్ళీ పెన్ టూల్ తీసుకుంటాను, ఒక న్యూ పాత్ తీసుకుంటాను. న్యూ పాత్ తీసుకొని క్లిక్ ఓకే. చేశాను, షిఫ్ట్ పట్టుకొని ఇలా క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ ఉమ్. పాయింట్ని కర్వ్ చేసుకోవాలంటే కన్వర్ట్ పాయింట్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా క్లిక్ చేసి ఇలా స్మూత్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. చూసారా? మనం ఎడ్జెస్ కానీ ఏదైనా షేప్స్ కానీ మనం రౌండ్ స్మూత్ స్మూత్ చేసుకోవచ్చు, ఇవ్వడానికి పాయింట్ ఉపయోగపడుతుంది. కాకుండా రౌండ్నెస్ పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలా. సో ఓకే. పెన్ టూల్తో డ్రా చేసినప్పుడు మీరు అది ట్రై చేయండి. సో ఓకే సార్. ఇంతే అండి, ఇవన్నీ అయిపోయినాయి. మరి నెక్స్ట్ క్లాస్లో మిగతా టూల్స్ అవి మనం డిస్కస్ చేసుకుందాం.